ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోటా నీలిమ అన్నారు. అమీర్పేట్ డివిజన్లో ఇంటింటి అభయహస్తం పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ప్రాంతంలో ఏ ఇతర పార్టీ నాయకులు ప్రచారం చేయొద్దని ఆంక్షలు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయం, మంత్రి అండతోనే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో కుమ్మర బస్తీ గలీ మొదట్లో నుంచి ఈ మాట మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ మేము వచ్చి గలీ గలీకి అభయహస్తం కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల గురించి పదయాత్ర చేస్తూ డోర్ టు డోర్ వెళ్తే మమ్మల్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆపి మీరు వెళ్తాం కుదరదని, మీరు బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా ఎట్లా మాట్లాడుతున్నారని ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని థ్రెటన్ చేసి ఇంటిమిడేట్ చేశారు. బీఆర్ఎస్ మాట మాట్లాడద్దు. ఎందుకు? ఇది డెమోక్రసీ కాదా? ఇక్కడున్న ప్రజలకి రైట్ లేదా? ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదా? నేను ఈ రాష్ట్రంలోనే, ఈ హైదరాబాద్ లోనే కాదు, మొత్తం ఇండియాలో ఉన్న ప్రతి మనిషిని అడుగుతున్నాను, ఇది కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రజలకు మాట్లాడే హక్కు లేదా? ప్రజలకు ప్రొటెస్ట్ చేసే హక్కు లేదా? ఇది డెమోక్రసీ కాదా? ఈ ఆన్సరు నేను కాదు, ప్రజలందరూ ఇవ్వబోతున్నారు. కాంగ్రెస్ పవర్ లోకి రాబోతోంది. మనం మర్చిపోయాం తెలంగాణలో డెమోక్రసీ అంటే ఏంటో. మనం మర్చిపోయాం తెలంగాణలో ఫ్రీడమ్ అని ఏంటో. ఒక 4 బీఆర్ఎస్ మనుషులు మమ్మల్ని ఆపలేరు. ఇంటింటి అభయహస్తం మేము తప్పకుండా ఇచ్చి తీరుతాం. ఈ గలీలో ప్రతి ఇంటికి ఇచ్చాం. ఇక్కడ ఒక 10 సార్లు స్పీచ్లు ఇచ్చాం. వీళ్ళకి అదే వాళ్ళకి